ఏపీ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు నగరంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపీ దగ్గుమెల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థులతో సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్ ప్రదర్శనలు తయారు చేయడానికి 15 లక్షల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి సైన్స్ అధికారితో కలిసి నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్మన్ కటారి హేమలత, మేయర్ ఆమోద, మాజీ టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు, డీఈఓ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు మా ముఖ్యమంత్రి గారికి కూడా మంచి విజన్. ఎవరైతే 2020 అన్నప్పుడు చాలా మందికి అర్థం కాలే, రేపేమని ఆలోచించని మనకి 2020లో ఎలా ఉండాలి ఆంధ్ర రాష్ట్రం అని ఏకైక మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ పెట్టుకొని వర్క్ చేశారు. ఈరోజు నిజంగా కూడా చెప్పాలంటే మనము ఆ 2019లో ఓడిపోకపోయి ఉంటే మన ఆంధ్ర రాష్ట్రం అమరావతి పూర్తయి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిలో ఉండేవాళ్ళము. మళ్ళీ ఇప్పుడు ఆయన 2047 మన ముఖ్యమంత్రి గారు 2047 అన్నారు. సో భారతదేశానికి 100 సంవత్సరాల స్వతంత్రం వచ్చి పూర్తయిన సందర్భంలో ఆ డేట్ను పెట్టుకొని మనం వర్కౌట్ చేసి మనం అగ్ర దేశంగా, మన దేశంలోనే అగ్ర ఆంధ్రప్రదేశ్గా ఉండాలన్న ఆయన సంకల్పానికి ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సైన్స్ ఫేర్ ఇటువంటి కార్యక్రమాల్ని నడపడానికి కూడా ఆర్థిక పరమైన వాటిని అందిస్తున్న మన జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను ముఖ్యంగా ఇక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా కోరుకునేది ఒక్కటే, మన అంబిషన్ ఒకటి ఉంటుంది, భగవంతుడు మనకు ఒకటి ఇస్తాడు. బట్ మనకు అవకాశం ఉన్న ప్రతి దీంట్లో ప్రయత్నం చేస్తే అనేక సందర్భాల్లో ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు మన అబ్దుల్ కలాం గారు ఆయన ఉన్నన్ని రోజులు ఆయన చేసిన సేవలకి భారత రాష్ట్రం దేశం గుర్తించి ఈ భారతదేశానికి రాష్ట్రపతిని చేసింది మన చంద్రబాబు నాయుడు గారి. అవకాశం వచ్చినప్పుడు హీ హాజ్ సెలెక్టెడ్. సో అటువంటి ఒక మంచి గొప్ప వ్యక్తులను ఐడెంటిఫై చేసిన వ్యక్తి కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారి, మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలకి మనకి ప్రోత్సాహం ప్రభుత్వం నుండి లభిస్తుంది. ఇంకా మా నుండి కూడా ఎటువంటి సహకారం కావాలన్నా ఈ ఒక్క లిటిల్ ఫ్లవర్ స్కూల్కి కానీ అలాగే డిఈఓ గారికి కూడా ఎటువంటి పిల్లలకి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా మేము వీఆర్ రెడీ టు పార్టిసిపేట్ విత్ దెమ్. థ్యాంక్ యూ.